హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాక్టివిస్టర్ రమేష్. ఈరోజు మేము ఢిల్లీలో ఉన్నటువంటి శివుని టెంపుల్కి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. దీనికోసం మీకు చిన్న వ్లాగ్ రూపంలో మీ ముందుకు వచ్చాను. అయితే మన సౌత్లో ఉన్నటువంటి శివుని టెంపుల్, నార్త్లో ఉన్న శివుని టెంపుల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈరోజు మీరు మహాశివరాత్రి సందర్భంగా శివుని టెంపుల్ సందర్శించడానికి నా ఫ్రెండ్స్తో పాటు బయలుదేరాను. అసలు అంటే మహాశివరాత్రి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఎలా ఉంటాయి, ఇక్కడ వాళ్ళు చాలా తక్కువ తెలిసిన మన నీతి పద్ధతులతో ఇక్కడ మనం పూజ చేసిస్తే ఎలా మేము చేస్తామనేది మీకు ఒక చిన్న బ్లాగ్ రూపంలో చూపిస్తున్నాను. మహాశివరాత్రి అనగా మహా ప్లస్ శివ ప్లస్ రాత్రి అంటే శివునికి అంకితమైన గొప్ప రాత్రి అని అర్థం. మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏ విధంగా చెప్పుకుంటామంటే, ఈ రోజున శివుడు లింగరూపంలో ప్రదర్శనమై శివపార్వతుల వివాహ దినమని కూడా చెప్పుకుంటారు. ఈ రాత్రి శివుడు తాండ్ర నృత్యాలు చేసినట్టు పురాణ కథల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మహాశివరాత్రి నాడు శివుడిని పూజ చేస్తే పాపాలు నశించి మహాశాంతి కలుగుతుందని మన అందరి యొక్క అంకిత రూపంగా మనం భావించి మనం శివునికి ఎంతో అంకితంగా పూజ చేస్తూ మనం పురాణాల ద్వారా ఎన్నో కథల ద్వారా చెప్పుకున్న పూజని ఈరోజు మనం ఎంతో ప్రేమతో ఆప్యాయతతో శివుడిని పూజిస్తూ భక్తి శ్రద్ధలతో మన రాత్రి అంతా జాగరణ చేసి ఉపవాసాలుండి శివుని నామస్మరణ చేసి ఓం నమో నమ శివాయ అంటూ శివుని పూజను చేస్తాం. ఈరోజు మీకు ఈ వ్లాగ్ రూపంలో నార్త్లో ఉండే శివుని టెంపుల్ మీకు ప్రదర్శించగలిగాను.